హలో అండి. భక్తి కథలలో భాగంగా ఈరోజు భానుదాసుడు కథను చెప్పుకుందాం. పైఠాణపురంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు. వీళ్ళు సూర్యోపాసకులు. వీళ్లకు లేక లేక ఒక కొడుకు పుడతాడు. అతడికి భానుదాసుడు అని పేరు పెట్టుకుని ఎంతో గారాబంగా పెంచుకుంటారు. సరైన సమయానికి నామకరణము, చౌలము, ఉపనయనము చేస్తారు. అటుపై విద్యాభ్యాసానికని గురువు వద్దకు పంపిస్తారు. అయితే భానుదాసుడు విద్య మీద ఎటువంటి ఆసక్తి చూపలేదు. దాంతో తండ్రికి కోపం వచ్చి శిక్షిస్తాడు. భానుదాసుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అలా ఇల్లు వదిలి వెళ్ళిన భానుదాసుడు ఊరి చివరన ఉన్న పర్వతాలు ఎక్కి ఎక్కడికెళ్లాలో తెలియకుండా తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అతడికి ఒక గుహ కనిపిస్తుంది. పర్వతం దగ్గర ఉన్న ఆ గుహ లోపలికి వెళతాడు. అక్కడ సూర్యుడి విగ్రహం ఉంటుంది. విగ్రహాన్ని చూసిన భానుదాసుడు భక్తితో నమస్కరించి అనేక విధాలుగా స్తుతిస్తాడు. సూర్య భగవానుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో చేతిలో పాలు గ్లాసు పట్టుకుని భానుదాసుడి ముందు ప్రత్యక్షం అవుతాడు. తరువాత భానుదాసుడితో, చూడు బాబు, ముందుగా ఈ పాలను తాగు. ఈ పాలను తాగావంటే ఇక మీదట నీకు ఆకలి బాధలు అన్నవి ఉండదు. అంతేకాకుండా అన్ని విద్యలలో ప్రవీణుడివి అవుతావు అని చెబుతాడు. భానుదాసుడు పాలు తీసుకుని తాగిన తరువాత వృద్ధ రూపంలో ఉన్న సూర్య భగవానుడు, చూడు బాబు, మానవ జన్మ అన్నది కోటి జన్మల పుణ్యఫలం వల్ల దక్కుతుంది. దానిని తెలుసుకోకుండా, సరైన జ్ఞానాన్ని సంపాదించకుండా దుష్కర్మలు చేస్తూ చెడు మార్గంలో వెళుతున్నారు. నువ్వలా చెయ్యక పరమేశ్వరుడు ఇచ్చిన ఈ దేహాన్ని సరైన మార్గంలో పెట్టి మోక్షాన్ని పొందు. ఎప్పుడు శ్రీహరిని ధ్యానించు. నీ కళ్ళు అతడిని చూడటానికి, నోరు అతడిని కీర్తించడానికి, హృదయాన్ని అతడిని మనసులో నిలుపుకొని ధ్యానించడానికి, చేతులు అతడిని అర్థించడానికి, పాదాలు అతడి దివ్య క్షేత్రాలను వెళ్లి దర్శించడానికి ఉపయోగించు. శ్రీహరిని ధ్యానించు అని చెప్పి మాయమవుతాడు. అక్కడ పైఠాణపురంలో వారం రోజులైనా తమ కొడుకు తిరిగి రాలేదని భానుదాసుడి తల్లిదండ్రులు దుఃఖంతో విలపిస్తూ ఉంటారు. ఇంతలో వాళ్లకు ఒక వృద్ధుడు కనిపించి, మీ కొడుకును నేను ఆ పర్వతాల వద్ద చూశాను. రమ్మని ఎంత బతిమాలినా రాలేదు. మీరు కావాలంటే అక్కడికెళ్ళి వెతకండి అని చెబుతాడు. తల్లిదండ్రులిద్దరూ పరుగు పరుగున ఆ పర్వతాల వైపు వెళ్లి ప్రతి చోట కొడుకు కోసం వెతుకుతూ చివరికి గుహలో ఉన్న కొడుకును చూసి కన్నీటి పర్యంతం అవుతారు. కొడుకును చూసిన వెంటనే, బాబు, ఎంత పని చేశావు? మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళగలిగావు? మళ్ళీ నిన్ను ఇలా ప్రాణాలతో చూడటం ఆ భగవంతుడి దయ. ఇన్ని రోజులు నిద్రాహారాలు లేకుండా ఎలా ఉన్నావు అని అడుగుతారు. దానికి భానుదాసుడు వాళ్లను ఓదార్చి జరిగిందంతా చెబుతాడు. ఇది విన్న తల్లిదండ్రులు ఎంతో సంతోషించి సూర్య భగవానుడికి నమస్కరించి సంతోషంగా ఇంటిని చేరుకుంటారు. అలా కొంతకాలానికి భానుదాసుడు యుక్త వయసుకు చేరుకుంటాడు. తల్లిదండ్రులు ఒక అందమైన కన్యను చూసి వివాహం జరిపిస్తారు. అటుపై భానుదాసుడికి సంతానం కూడా అవుతుంది. కాలక్రమేణా వృద్ధాప్యానికి చేరుకున్న భానుదాసుడి తల్లిదండ్రులు మరణిస్తారు. అంతవరకు సంసార భారం మొత్తం వాళ్లే చూసుకుంటూ ఉండేవారు. భానుదాసుడు ఎప్పుడూ హరిభజనలతో నిమగ్నమై ఉండేవాడు. ఆ తరువాత కూడా అతడు సంసార బాధ్యతను తీసుకోలేదు. దాంతో భార్యా పిల్లలు తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట కూడా లేకుండా ఎన్నో కష్టాలు అనుభవించసాగారు. అయితే భానుదాసుడికి మాత్రం ఇదేమీ తెలియదు, ఏమీ పట్టించుకోలేదు. ఇదంతా చూసిన ఊరిలోని వర్తకులు కొంతమంది భానుదాసుడి వద్దకు వచ్చి, ఇలా నువ్వు ఎప్పుడు హరిధ్యానం చేసుకుంటూ భార్యా పిల్లలను పట్టించుకోకపోతే వారేమైపోతారు? ముందుగా నీ బాధ్యతలను నిర్వహించు. మేమందరం కలిసి కాస్త డబ్బును నీకు అప్పుగా ఇస్తాము. దాంతో నువ్వు గుడ్డల వ్యాపారాన్ని ప్రారంభించు. నీ దగ్గర డబ్బు చేరిన తరువాత మా అప్పును తీర్చవచ్చు. నువ్వు వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి నగరంలో ఒక కొట్టును అద్దెకు ఇప్పించి అమ్మటానికి వస్త్రాలను కొనిపించి వ్యాపార రహస్యాలన్నీ చెబుతారు. తరువాత భానుదాసుడు వాళ్ల సహాయంతో వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. హరిదాసుడైన భానుదాసుడు వ్యాపారాన్ని ప్రారంభించాడని తెలియగానే అందరికీ వింత అనిపించి ఆశ్చర్యపడి చూడటానికి వచ్చారు. వచ్చిన వాళ్లకు భానుదాసుడు వస్త్రాలను చూపిస్తూ, దీని అసలు ధర ఇంత, దీనిపైన ఎంత లాభం మీకు ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి అని చెప్పేవాడు. అలా వాళ్లకు తక్కువ ధరకు వస్త్రాలు దొరికేవి. దాంతో అందరూ భానుదాసుడి కొట్టుకే రాసాగారు.
అలా భానుదాసుడికి మంచి వ్యాపారం జరిగి 2-3 నెలలలోనే అతడి అప్పును చెల్లించేశాడు. తరువాత అంగడికి వచ్చే వాళ్ళందరికీ అనవసరంగా నాణ్యమైన వస్త్రాలు కొని డబ్బును వృధా చేయవద్దని, సామాన్యమైన వస్త్రాలు కొనమని, మిగిలిన డబ్బుతో తిండికి కూడా లేని వాళ్లకు సహాయం చేయమని, అలా పరోపకారం చేసినప్పుడే మనుషులని అనిపించుకుంటామని, భగవంతుడు మెచ్చేది దానినే అని మంచి మాటలు చెబుతూ ఉండేవాడు. అయినా సరే జనం అతడి అంగడికి వస్తూనే ఉన్నారు. మంచి మాటలు చెబుతాడని కొంతమంది అతడు అమ్మేవి మేలిమి వస్త్రాలే అయినా వేరే అంగడితో పోల్చితే చాలా తక్కువ ధరకు వస్తోందని అతడి వద్దే కొనసాగారు. దాంతో మిగిలిన వర్తకుల వ్యాపారం బాగా తగ్గిపోయింది. భానుదాసుడికి సహాయం చెయ్యాలనుకుంటే అది మన వ్యాపారానికే వచ్చిందని అందరూ భానుదాసుడి మీద అసూయ పడసాగారు. ఇలా ఉండగా ఒకసారి వ్యాపారస్తులు అమ్మటానికి సరుకును తెచ్చుకోవటానికి వేరొక పట్టణానికి బయలుదేరుతారు. భానుదాసుడికి వ్యాపారం బాగా జరుగుతూ ఉండటం వల్ల మొత్తం సరుకు అయిపోవడంతో గుర్రాన్ని తీసుకుని అతడు కూడా బయలుదేరుతాడు. సరుకులను కొని తిరిగి వచ్చేటప్పుడు చీకటి పడడంతో మధ్యలో ఉన్న ఒక పాడుపడిన ఆలయంలో అందరూ బస చేస్తారు. అక్కడికి దగ్గరలో ఉన్న గ్రామంలో హరిభజన జరుగుతోందని భానుదాసుడికి తెలుస్తుంది. ఇక అతడు క్షణమైన ఆలస్యం చేయకుండా తన గుర్రాన్ని సరుకును చూసుకోమని వాళ్లను బతిమాలి తాను భజనకని వెళ్ళిపోతాడు. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న వర్తకులందరూ గుర్రం మీద ఉన్న సరుకును తీసుకుని గుర్రాన్ని అడవి లోపలికి తోలి భానుదాసుడి సరుకంతా తీసుకెళ్లి పక్కనే ఉన్న పాడుపడిన బావిలో తోసేస్తారు. తరువాత తమకు ఏమీ తెలియనట్లు గుడి లోపలికెళ్ళి పడుకుంటారు. ఇది జరిగిన కాసేపటికి దొంగలు వచ్చి పడుకుని ఉన్న వర్తకులందరినీ చావకొట్టి వాళ్ల వద్ద ఉన్న డబ్బు సరుకు అంతా తీసుకుని వెళ్ళిపోతారు. వర్తకులందరూ కుయ్యో మొర్రో అంటూ మొత్తుకుంటారు. భానుదాసుడికి మోసం చెయ్యాలని అనుకుని తామే మోసపోయామని దుఃఖిస్తారు. భానుదాసుడి సరుకు భద్రంగా పాడుపడిన బావిలో దాచినట్లయిందని అనుకుంటారు. అప్పటికే తెల్లారడంతో హరిభజనకు వెళ్లిన భానుదాసుడు తిరిగి వస్తూ ఉండగా తన గుర్రం ఒకచోట మేస్తూ ఉండడం చూస్తాడు. ఇది చూసి ఆశ్చర్యపోయిన భానుదాసుడు దానిని తోలుకొని గుడి వద్దకు వెళతాడు. బోరుమని దుఃఖిస్తున్న వర్తకులను చూస్తాడు. వాళ్లందరూ సిగ్గుతో తాము చేసిన పనిని చెప్పి తమకు జరిగిన విపత్తు గురించి చెప్పి ఏడవసాగారు. అంతా విన్న భానుదాసుడు అసూయ అన్నది గాఢాగ్ని వంటిది. ఒక కర్రకు అగ్ని తగిలితే ఎలా దహించుకుని బూడిద అయిపోతుందో అలాగే అసూయ మనిషిలో పుట్టినప్పుడు అది మనిషిని దహించేస్తుంది. అందుకే మీకు ఇలాంటి గతి పట్టింది. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? ఇకనైనా బుద్ధిగా ఉండండి అని మందలించి పాడుబడిన బావిలో ఉన్న తన సరుకునంతా తీయించి వాళ్ళందరికీ ఉచితంగా సమానంగా పంచి ఇస్తాడు. అటుపై అందరూ తమ స్వగ్రామానికి చేరుకుంటారు. ఆ తరువాత కూడా భానుదాసుడు పండరీనాథుడి అనుగ్రహం వల్ల ఎన్నోసార్లు తన మహిమను చూపాడు. ఎంతో మందికి జ్ఞానాన్ని ఉపదేశించి రక్షించాడు. అతడి భార్య పిల్లల్ని కూడా జ్ఞానవంతులుగా మలిచాడు. పిల్లలు అప్పటికే పెద్దవాళ్లై ఉండటం వల్ల వర్తక బాధ్యతలు వారికి ఇచ్చి తాను హరిభజన చేస్తూ తన జీవితాన్ని గడిపాడు. బతికున్నంతకాలం తాను హరిభజన చేస్తూ ఇతరులకు జ్ఞానోపదేశం చేస్తూ చివరిగా మోక్షాన్ని పొందుతాడు. ఇదండి భగవంతుడి మహిమను తెలిపే భక్తుడి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.